మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్ఛార్జ్ సిహెచ్ మహేందర్ రెడ్డి సతీమణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీరామ్ శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జవహర్ నగర్లో మన ఆడపడుచులతో బతుకమ్మ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ అలాగే ఈ వర్షాలు తగ్గి మన గౌరమ్మ మనందరినీ దీవించి కోవిడ్ని తరిమి కొట్టాలని ఈరోజు బతుకమ్మ పండుగ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడపడుచులకి అలాగే ప్రతి ఒక్క నా మిత్రులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తే మొత్తం మహిళలందరూ కూడా వచ్చారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అంటే ప్రతి డివిజన్లో రోజు ఒక దగ్గర ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఇక ప్రతి ఒక్కరూ అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. పాటల విషయంలోకి వచ్చేసరికి మరి మీరు పాడుతున్నారా? పాడవాళ్ళకి ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? పాటలంటే ఇంకా అందరూ కలిసి వచ్చిన వాళ్ళకి పాట పాడడము, అలాగే బతుకమ్మ ఆడడం, రాకపోతే సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మని ఆనందంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ పండుగకు మరి ఈసారి కరోనా సమయంలో వేరే ఊరు వాళ్ళు కానీ ఆడపడుచులు అందరూ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కోవిడ్ అనేది చాలా భయంకరమైనది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో అలాగే తెలంగాణలో చాలా వరకు తగ్గింది. అలాగే ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క ఆడపడుచులు దాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని గట్టిగా పెట్టుకొని ఈ బతుకమ్మ పండుగని చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు అంగరంగ వైభవంగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మహిళలందరూ, ఎందుకంటే పండుగకు మహిళలకు ఏంటంటే బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి పండుగ కాబట్టి, మన తెలంగాణలో సాంప్రదాయమైన పండుగ కాబట్టి మహిళలందరూ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్సు, కోఆప్షన్ మెంబర్సు మరియు మా వివిధ వార్డులలో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా మేయర్ గారు, మా ఇన్ఛార్జ్ మహేందర్ అన్న వాళ్ళ మిస్సెస్ రావడం జరిగింది. ఈరోజు మా మంత్రి మల్లారెడ్డి గారే వచ్చేది ఉండే, నాయన నరసింహారెడ్డి గారు అనుకోకుండా ఆయన వీరమరణం స్వర్గస్థులైన కాబట్టి మా ఇన్ఛార్జ్ మహేందర్ అన్న మిస్సెస్ కూడా వచ్చి, మీరు చూశారు కదా అంగరంగ వైభవంగా తీరొక్క పువ్వుతోటి బతుకమ్మలు పేర్చి ఈరోజు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆడుతున్నారు. కాబట్టి అందరికి కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు.